రోడ్లు మెట్రో కనెక్టివిటీని ప్రధాన లేఅవుట్లోనే చేర్చారు. నెట్ జీరో సిటీగా, కార్బన్ ఉద్గారాలు లేని నగరంగా దీన్ని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పక్కా ప్రణాళికతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఈ మొత్తం ప్రాజెక్టులో అవినీతికి ఆస్కారం లేకుండా అత్యున్నత ప్రమాణాలు పాటించేలా ప్రభుత్వం గ్లోబల్ టెండర్ల విధానానికి మొగ్గు చూపుతున్నది. కొండలు గుట్టలు లేకుండా సాఫీగా ఉండే మైదాన ప్రాంతాలను స్పోర్ట్స్ సిటీ కోసం కేటాయించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం 3000 ఎకరాల విస్తీర్ణంలో ప్లాన్ చేశారు. ఒలింపిక్ స్థాయి క్రీడలను నిర్వహించే సామర్థ్యంతో ఈ స్పోర్ట్స్ విలేజ్ ఉండబోతుందని, ఇందులో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంతో పాటు ఫుట్బాల్, హాకీ, టెన్నిస్ కోర్టులకు ప్రత్యేక జోన్లను కేటాయించారు. భవిష్యత్తులో కామన్వెల్త్ లేదా ఏషియన్ గేమ్స్ లాంటివి హైదరాబాద్లో జరిగితే ఈ ఫ్యూచర్ సిటీనే ప్రధాన వేదిక కానుంది. ఫ్యూచర్ సిటీ పరిధిలోని ఉన్న పెద్ద చెరువులు, కుంటలను కలుపుతూ బ్లూ గ్రీన్ నెట్వర్క్ కాన్సెప్ట్తో ఎంటర్టైన్మెంట్ విభాగాన్ని డిజైన్ చేస్తున్నారు. హాలీవుడ్ ప్రణాళికలను ఏమాత్రం తగ్గకుండా భారీ స్టూడియోలు, పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్లు, విఎఫ్ఎక్స్ హబ్బులుగా ఇక్కడ ఏర్పాటు కానున్నాయి. సిటీకి ఏ మూల నుంచి అయినా ఇక్కడికి 15 నిమిషాల్లో చేరుకునేలా అంతర్గత రోడ్ల అనుసంధానం ఉంటుంది. శ్రీశైలం హైవేకి ఇరువైపులా హై డెన్సిటీ కమర్షియల్ జోన్ను ప్రతిపాదించారు. అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్లు, స్టార్ హోటల్స్ అన్నీ మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉంటాయి. దీని